అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ గారికి మరియు నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు అయినటువంటి ధోని కీర్తన గారికి మరియు గుడిపూడి అరుణ గారికి మమత గారికి మరియు ఇక్కడికి వచ్చిన మాతోటి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మహిళా మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. మనకి మహిళలకి ముఖ్యంగా కావాల్సింది మన మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణం మహిళలకు సమాన హక్కుల కోసం పోరాటం, స్వేచ్ఛ, సమానత్వం కోసం మనం చేస్తున్న కృషి. మహిళ ఒక నీరు లాంటిది. ఇప్పుడున్న నదులన్నిటికి కూడా లేడీస్ పేర్లే ఉన్నాయి కాబట్టి అంటే మహిళ నీరు అనేది ఏ పాత్రలో పోసినా కూడా ఆ పాత్ర రూపాన్ని సంతరించుకుంటుంది. మహిళ కూడా ఒక గృహిణిగా, తల్లిగా, ఇప్పుడు నేను కూడా ఒక గృహిణిగా, తల్లిగా, వ్యాపారం కూడా చేశాను, గోల్డ్ బిజినెస్ చేశాను మరియు రాజకీయవేత్తగా మా కుటుంబం సహకారంతో నేను బయటకు వచ్చిన. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. ప్రతి పని కూడా చేయడానికి వాళ్ళకి కుటుంబం సహాయం ఉంటే వాళ్ళు దేనిలోనే ఏదైనా విజయం సాధించగలుగుతారని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో నేను నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోబడ్డాను. నా పేరు పెన్నం శ్రీ లక్ష్మీ రామన్న. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నర్సంపేట శాసనసభ్యులైన శ్రీ దొంతి మాధవరెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఇక్కడ మహిళా దినోత్సవం అనేటువంటిది జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు అన్ని రంగంలోనూ ముందుకు వస్తున్నారు, ముందుంటున్నారు. గ్రామాలలో ఇప్పటి వరకు నేను ఇక్కడ చూడని విధంగా సర్పంచ్లలోని ఇక్కడ నర్సంపేటలోని కౌన్సిలర్స్లోని ఎక్కువ సంఖ్యలో లేడీస్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. మహిళలందరికీ కూడా అందరూ కూడా ముందుండి మహిళ లేనిది ఏది కాదు అనేటువంటిది నిరూపించుకోవడం కోసం మహిళలందరూ కూడా ముందుండి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటిది ఈరోజు ఇక్కడ జరుపుకుంటుంటే చూస్తున్నా. ఎంతోమంది ఎన్నో విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ ఎన్నో మండలాలు నుండి ఇక్కడ వచ్చి జరుపుకుంటుంటే ఒక్కొక్క పొజిషన్లో ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు.
మరియు ఇంకా అందరినీ ఇన్స్పిరేషన్స్గా తీసుకొని మహిళలందరూ కూడా ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. మరి ఒకసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖానాపురం మండలం బుద్రోపేట సర్పంచ్ని శ్రీ శాసనసభ్యులైనటువంటి శ్రీ నర్సంపేట దంతి మాధవరెడ్డి గారి ఆదేశానుసారంగా నేను సర్పంచ్గా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం జరుపుకున్నటకు వరంగల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను కర్ణాటక పర్వతమ్మ గారిని, జిల్లా కమిటీ మండల కమిటీ అంతా ఈరోజు నర్సంపేటలో మా ఎమ్మెల్యే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సహకారంతో ఆయన ఆదేశాల మేరకు నర్సంపేట హెడ్ క్వార్టర్లో కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారిని కౌన్సిలర్ని అందరినీ సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ అధ్యక్షురాలు సునీతారావు గారు ఇచ్చిన ప్రోగ్రాం ఒకటి ఈరోజు నిర్వహించడం జరిగింది. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంది కనుక మహిళలే ముందుకు రాణించాలని, మహిళల చేత ఈ ప్రోగ్రాం చేయించాలని ఆమె ఒక ప్రోగ్రాంకి పిలుపునిచ్చింది. ఆ ప్రోగ్రాం కూడా నర్సంపేటలోనే చేసుకోవడానికి మా ఎమ్మెల్యే గారు సహకరించారు. అందువల్లే ఈ ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మహిళలు అని గుర్తింపు పడదంటే ఒక కాంగ్రెస్ పార్టీలోనే. రాజకీయంలో మహిళలు ఇంతమంది సమానత్వం చేసుకుంటూ మగవాళ్ళ కంటే ధీటుగా పనిచేసుకుంటూ రాజకీయంలో ఎదిగారు అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే. అందులో మళ్ళీ నర్సంపేట నుంచి పెద్ద ఎత్తున మహిళా విభాగం అనుసంధానం అయిందంటే అది మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి సహకారంతోనే. ఈ రకంగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా మహిళా విభాగానికి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా మా కోసం మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ మున్ముందు కూడా మా మహిళలు ఏకదాటిగా అన్నింటిలో రాణించాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని హాజరైన మహిళా టీం జిల్లా కమిటీ మండల కమిటీకి కౌన్సిలర్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలానే అందరూ కలిసి ముందుకు పోవాలని ఇంకా ఎన్నో సాధించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.